హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి 1 by 1 వీడియోలు అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందిస్తాం. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది. తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు కూడా ఉన్నాయి. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి బిట్స్ ఇవి. సో దీనికి సంబంధించి మీరు టెస్ట్ రాసుకోవచ్చు, పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా దాంతోపాటుగా ఇండియన్ పాలిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నవంబర్ 20 వరకు ఎస్బీ విచారణ అంటూ మనకు ఇక్కడ ఒక అప్డేట్ పోలీస్ జాబ్స్ సంబంధించి అయితే చూడవచ్చు. సో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కానిస్టేబుల్ శిక్షణ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థుల ఎంపిక తుది జాబితా విడుదల చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి తదుపరి అంకంపై దృష్టి సాధించింది. సో ఎంపికైనటువంటి అభ్యర్థుల ప్రవర్తన, పూర్వపరాల పరిశీలనలతో పాటు వైద్య పరీక్షలు జరగాల్సి అయితే ఉంది. సో ఎంపికైనటువంటి అభ్యర్థులు ముందుగా తమ ధృవీకరణ పత్రాలపై గెజిటెడ్ అధికారుల సంతకాలతో కూడినటువంటి అటెస్టేషన్ పత్రాలను ఈ నెల 13లోగా సమర్పించవలసి అయితే ఉంది. అయితే ఇదే సమయంలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన జరిగినటువంటి 18 కేంద్రాల నుంచి ఆయా యూనిట్ల అధికారులు ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క ధృవీకరణ పత్రాలను తెప్పించుకున్నారు. సో ముందుగా సమర్పించినటువంటి పత్రాలతో అటెస్టేషన్ పత్రాలను సరిపోల్చి పరిశీలించడంతో పాటు అభ్యర్థులకు ఏదైనా నేర చరిత్ర ఉందా అనే దానిపైన తనిఖీ చేయనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రక్రియ అంతా స్పెషల్ బ్రాంచ్ ఎస్బీ పోలీసుల పర్యవేక్షణలో జరగనుంది. అయితే 12,886 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులకు సంబంధించి ఎస్బీ విచారణ ప్రక్రియను త్వరితగతిన చేపడితే నవంబర్ 20 వరకు కొనసాగేటువంటి ఆస్కారం ఉండడంతో ఆ తర్వాతే కానిస్టేబుల్ల శిక్షణ ప్రారంభం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడులో చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు ఎస్బీ విచారణలో ఆటంకానికి అవకాశం అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ రానున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయనేటువంటి అంచనా నెలకొంది. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే కమిషనరేట్లతో పాటు ఎస్పీ కార్యాలయాల పరిధిలో ఎస్బీతో సహా అన్ని విభాగాలు పోలీసు బందోబస్తు పనుల్లో నిమగ్నమయ్యేటువంటి అవకాశం ఉందంట. సో సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి నగదు కావచ్చు, మద్యం అక్రమ సరఫరాను నియంత్రించేందుకు వాహన తనిఖీలతో పాటు పోలీసు పీకేట్లు ఏర్పాటు చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే స్థానిక పోలీసులతో పాటు కేంద్రం నుంచి వచ్చేటువంటి బలగాలకు బందోబస్తు విధులను అప్పగించవలసి అయితే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఎస్బీ విచారణకు ఆటంకం తప్పకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇది కూడా ఒక సంఘటన ఉంది కనుక ఇది కూడా మేబీ దానికి ఆటంకం కలగవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో పోలీస్ జాబ్స్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు బీసీ స్టడీ సర్కిల్లో డిఎస్సి శిక్షణ అంటూ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే డిఎస్సి రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2023 పోటీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్లో ఆధ్వర్యంలో ఆన్లైన్ ఆఫ్లైన్లో కోచింగ్ అనేది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో ఇవన్నట్లు ఇక్కడ మనకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. ఓయి క్యాంపస్లోని బీసీ స్టడీ సర్కిల్లో ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సో అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా డాక్యుమెంట్లతో నేరుగా స్టడీ సర్కిల్ కార్యాలయాలను సంప్రదించాలని, మెరిట్ ద్వారా అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటికి కాల్ చేసి మీ డౌట్స్ని మీరైతే క్లారిఫై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 50,000 దాటని టీఆర్టీ అప్లికేషన్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఎడిట్ ఆప్షన్ లేక అభ్యర్థులు పరేషాన్. సో పని చేయని హెల్ప్ లైన్ నెంబర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్ర ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20న నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే 2 వారాలు దాటుతున్నా కూడా దరఖాస్తులు అనేటువంటి 50,000 కూడా దాటలేదని తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మరోవైపు దరఖాస్తుల ప్రక్రియలో అనుకోకుండా తప్పులు దొర్లితే ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం లేకుండకపోవడంతో అభ్యర్థులు వాపోతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. అయితే ఆన్లైన్లో అప్లై చేసే క్రమంలో వచ్చేటువంటి ఇబ్బందులను పరిష్కరించేందుకు ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా పని చేయలేదని చెప్పేసి పేర్కొంటున్నట్లు ఇక్కడ మనకు డిఎస్సి అప్లికేషన్కి సంబంధించిన ఒక అప్డేట్ దిశా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు.
ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు జనరల్ సైన్స్ బయాలజీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూడవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు టీఆర్టీ 2023 పౌరశాస్త్రానికి సంబంధించిన దానిపైన కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు బిడ్ బ్యాంక్. ఒకసారి వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈరోజు మనకు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మంచి కరెంట్ అఫైర్స్ అయితే ఉండడం జరిగింది. సో వాటి గురించి నెక్స్ట్ చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే రేపు రామ్జీ గోండ్ మ్యూజియానికి భూమి పూజ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. టీఆర్ఐ భవనం ప్రారంభోత్సవం అదేవిధంగా పాల్గొన్నటువంటి సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, కిషన్ రెడ్డి, గిరిజన పుత్రులకు వరం బీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి సత్యవతి రాథోడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు హైదరాబాద్లోని అబిడ్స్లో నిర్మించినటువంటి తొలితరం స్వతంత్ర సమర యోధుడు రామ్జీ గోండ్ మ్యూజియానికి సోమవారం భూమి పూజ చేయనున్నట్లు ఇక్కడ మనకైతే ఒక అప్డేట్ చూడవచ్చు. మసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవనం ప్రాంగణంలో నిర్మించినటువంటి ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భవనానికి సైతం దాన్ని కూడా ప్రారంభించనున్నట్టు. సో దీన్ని ఆల్రెడీ నిర్మించారు, దీన్ని ప్రారంభించున్నారు. అదేవిధంగా ఇలా రామ్జీ గోండ్ మ్యూజియానికి సంబంధించి రేపు భూమి పూజ అనేది చేయబోతున్నారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా అడుగుతారు. సో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ రామ్జీ గోండ్ మ్యూజియాన్ని నిర్మిస్తున్నది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. హైదరాబాద్లోని అబిడ్స్లో దీన్ని నిర్మించబోతున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి రేపు అయితే భూమి పూజ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఈ మ్యూజియానికి సంబంధించిన విశేషాలు ఇక్కడ మనం చూడవచ్చు. మొత్తం కేటాయించిన స్థలం వచ్చేసి 30 గుంటలంట. సో అబిడ్స్లో కేటాయించినటువంటి స్థలం విలువ దాదాపుగా 30 గుంటల స్థలం విలువ వచ్చేసి 200 కోట్ల దాకా ఉంటుందంట. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు వచ్చేసి 25 కోట్లంట. అదేవిధంగా నిర్మాణం విస్తీర్ణం వచ్చేసి 71,000 చదరపు అడుగులు ఉంటుందట. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు వచ్చేసి 25 కోట్లు ఉందంట. సో ఇక్కడ అంతస్తులు మొత్తం G+3 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఎక్కడ నిర్మిస్తున్నారని మనకి ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా రామ్జీ గోండ్కు సంబంధించిన చరిత్రను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇటువంటి మనకు వార్తల్లో ఉన్నప్పుడు వాటి యొక్క స్టాటిక్ అంశాల మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే గాంధీలో IVF సెంటర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు 5 కోట్లతో తొలిసారిగా ఏర్పాటు నేడు ప్రారంభించున్నటువంటి మంత్రులు హరీష్ రావు, తలసాని అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక మనం చూసినట్లయితే సంతానం లేని దంపతులకు సర్కారు శుభవార్త చెప్పింది. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా, ఇది ఫస్ట్ టైం అండి, తొలిసారిగా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, దీన్ని మనం IVF అంటాం. సో IVF సెంటర్ను అందుబాటులోకి తెస్తుంది. రూపాయలు 5 కోట్లతో గాంధీ దవాఖానాలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది దేశంలో తొలిసారిగా, అంటే మన రాష్ట్రంలో తొలిసారిగా సో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ IVF సెంటర్ను ఎక్కడ తీసుకొచ్చారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ గాంధీ హాస్పిటల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సుమారు 5 కోట్లతో దీన్ని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందనమాట. సో ఈరోజు దీన్ని అయితే మనకు మంత్రి హరీష్ రావు అదేవిధంగా తలసాని వీటిని అయితే ప్రారంభించబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనకు. సో ఇక్కడ చూసినట్లయితే జై హో భారత్ 107 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఆసియా క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు. సో తొలిసారిగా సెంచరీని దాటినటువంటి భారత క్రీడా బృందం సో 107 పథకాలతో 4వ స్థానంలో భారత్ అయితే ఉంది. సో ఇది గుర్తుంచుకోండి, మనకు ఆసియా క్రీడలు అయితే కంప్లీట్ కాబోతున్నాయి ఈ రోజుతోటి. సో భారత్కు సంబంధించిన పార్టిసిపేషన్ నిన్నటితో కంప్లీట్ అయింది. సో మొత్తం భారత్ యొక్క పథకాల సంఖ్య ఎంత అంటే మొత్తం 107 పథకాలతో 4వ స్థానంలో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శనివారం 12 పథకాలు గెలిచినటువంటి భారత క్రీడాకారులు ఆర్చరీలో జ్యోతి సురేఖ, ఓజస్ ప్రవీణ్లకు పసిడి పథకాలు, బ్యాడ్మింటన్లో తొలి స్వర్ణం. సో నిన్న మనం చూసాం కదా, ఫస్ట్ టైం బ్యాడ్మింటన్ జట్టు ఫైనల్కి వెళ్ళడం అనేది చూసాం. సో స్వర్ణ పథకం కూడా గెలుచుకుంది. ఇక కబడ్డీలో భారత జట్లు పసిడి కూత, క్రికెట్లోనూ బంగారు పథకం. నిన్న ఒకటే రోజు 12 పథకాలు వచ్చినాయట. సో ఓవరాల్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొత్తం భారత్ గెలుచుకున్నటువంటి పథకాలు 107. సో ఇక్కడ పథకాల పట్టికను ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది, జపాన్ సెకండ్ ప్లేస్లో, దక్షిణ కొరియా థర్డ్ ప్లేస్లో, సో భారత్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఈ ఆర్డర్ను 100% మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ ఆర్డర్లో ఉన్నాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే భారత్ చాలా అత్యుత్తమ ప్రదర్శన చేసింది అనమాట. ఇప్పటి వరకు జరిగినటువంటి అంతర్జాతీయ క్రీడల్లో ఇన్ని పథకాలు సాధించడం భారత్ ఇదే ఫస్ట్ టైం కనుక రానున్నటువంటి పోటీ పరీక్షలో దీని మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఇవి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమం చాలాసార్లు అడిగింది మనకు. సో భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుందని చెప్పేసి కింద అంటాడు. సో ఇక్కడ 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 మొత్తం 107. సో ఈజీగా మీకు గుర్తుంటుంది 28, 38 ఇట్లా ఒక ఆర్డర్ ప్రకారం ఉన్నాయి కనుక ఈజీగా గుర్తుండే. తర్వాత 41, ఓకేనా. సో చూసి అక్కడ ఇచ్చేదాన్ని గుర్తుంచేంత విధంగా చూసుకోవాలి ఒకసారి, కంప్లీట్గా మీకు గుర్తుండకుండా కూడా. సో ఇట్లా చూస్తే గుర్తుపట్టే విధంగా కూడా మనకు అది గుర్తుంచుకోండి. సో 28, 38, 41 మొత్తం 107 పథకాలతోటి భారత్ ఏ స్థానంలో ఉంది పథకాల పట్టికలో? 4th ప్లేస్లో ఉంది. మన తర్వాత ఉన్నది ఏంటి? ఉజ్బెకిస్తాన్. మన ముందు ఉన్నటువంటి ఏంటిది? దక్షిణ కొరియా, ఓకేనా. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి చైనా 382 పథకాలతో, జపాన్ 186, తర్వాత దక్షిణ కొరియా 190 పథకాలతోటి థర్డ్
థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ వరుస క్రమం భారత్ ఏ పొజిషన్లో ఉంది, భారత్కి వచ్చినటువంటి పథకాలు ఏ విభాగంలో ఎన్ని పథకాలు వచ్చాయని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకు ఆసియా క్రీడలకు సంబంధించి. ఇంకా వీటిలో మన తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు ఇవన్నీ మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొంచెం డెప్త్గా అడగాలనుకున్నప్పుడు నేను కంప్లీట్ దీని మీద ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. సో 100 పథకాలతో అయితే భారత్ 100 పథకాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని దిగింది. దాన్ని ఇక్కడ నెరవేరినట్లుగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సేమ్ మనం ఆల్రెడీ చూసాం, గాంధీలో సంతాన సాఫల్య కేంద్రం అని చెప్పేసి స్టార్టింగ్లో దీనికి సంబంధించి చూసాం. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే విమలక్కకు సుద్దాల జాతీయ పురస్కారం అని చెప్పేసి మరొక కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నెల 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుద్దాల అశోక్ తేజ తెలిపారు. అయితే ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఈ సుద్దాల అశోక్ తేజ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఈ ఏడాది జాతీయ పురస్కారాన్ని అందుకోబోతున్న వ్యక్తి ఎవరంటే మనకు అరుణోదయ విమలక్కకు దీని అయితే అందజేయబోతున్నారు అనమాట. ఓకేనా. సో తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా మనకు ఇది మలిదశ ఉద్యమంలో మనకు అరుణక్క ఒక సంస్థను స్థాపించింది. ఆ సంస్థ ఏంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఈ అవార్డు కూడా గుర్తుంచుకోండి, డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ నెక్స్ట్ చూసినట్టయితే పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అంటే ఇక్కడ చూడవచ్చు, వేల రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకపడినటువంటి హమాస్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 1948 నుంచి వెళ్ళి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. సో చూస్తూనే ఉన్నాం. సో మరొకసారి అక్కడ యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. నిన్న నుంచి అయితే ఈ యుద్ధం అయితే జరుగుతున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో మనం అప్డేట్స్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మీరు దీని గురించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీనా అనేటువంటి దాని మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి. ఓకేనా, అది ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. అది మీరు దాన్ని తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో దాని మీద ఒక కంప్లీట్ ఆర్టికల్ ఇచ్చారు. వీలైతే ఆ ఆర్టికల్ చదివేటువంటి ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ యొక్క ప్రధాని ఎవరు, సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ యూదులు ఎవరైతే క్రైస్తవులు కావచ్చు, అరబ్స్కు సంబంధించినటువంటి గొడవ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, ఇవన్నీ ఒకసారి చూడవలసి అయితే ఉంటుంది. ఒకసారి మీరు దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అందుకని ఇక్కడ ఈ ఆర్టికల్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో క్వశ్చన్స్ ఎట్లా అడగవచ్చు, ఇక్కడ ఇది జరుగుతుంది కనుక దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ పైన కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఈరోజు కంపల్సరీ మీరు ఈనాటి న్యూస్ పేపర్ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఒక ఆర్టికల్ ఇచ్చారు. అసలు వీళ్ళ మధ్య వివాదం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇచ్చారు. ఒకసారి దాన్ని మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఎరుకల సాధికారతకు ఎస్ పథకం అని చెప్పేసి మరొక కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ అనేది కూడా. సో రూపాయలు 60 కోట్లతో అమలు. సో పందుల పెంపకం, శీతల గిడ్డంగుల నిర్మాణానికి 50% రాయితీతో యూనిట్లు. సో రాష్ట్రంలో ఎరుకల సామాజిక వర్గ సాధికారత కోసం ప్రభుత్వం కొత్తగా ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ ఎస్ను ప్రవేశపెట్టిందట. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 కోట్లతో గిరిజన ఆర్థిక సహకార సంస్థ ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్ పథకం ఈ క్రింది ఏ సామాజిక వర్గాలకు సంబంధించిందని చెప్పేసి అంటాడు. సో ఇది ఎవరికి సంబంధించింది, ఎరుకల సాధికారత కోసం సంబంధించినటువంటి పథకం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని కోట్లతో దీన్ని తీసుకొచ్చారు, 60 కోట్లతో దీన్ని అమలు చేయబోతున్నారు. సో ఇవి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఫుల్ టెస్ట్ సిరీస్ ఉంది. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.